హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ లాసెట్ సంబంధించి మన రాష్ట్రంలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి, మరియు ఏ డిస్టిక్లో ఎన్ని కాలేజీలు ఉన్నాయి, మరియు కౌన్సిలింగ్కి ఏ డాక్యుమెంట్స్, ఎందుకంటే ఈ కౌన్సిలింగ్ ఏంటి ఇంకా రిజల్ట్సే కాలేదు కదా, రాలేదు కదా. కౌన్సిలింగ్ కోసం ముందుకు చెప్తాను, ఎందుకంటే మనకి కౌన్సిలింగ్ డేట్ ఇచ్చిన తర్వాత మనం తొందరగా డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ కోసం గాబర పడిపోతాం. కాస్త ముందుగా చెప్తే మీరు తయారు చేసుకుంటారు కదని ఈ వీడియోలో కౌన్సిలింగ్కు ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయో అవి కూడా చెప్పడం జరిగింది. మరియు ఎన్ని కాలేజీలు ఉన్నాయి, వాటి యొక్క ఫీజు ఏంటి, ఎన్ని గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, అన్నీ ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఏపీ లాసెట్ జూన్ 9వ తారీఖున జరిగింది. దాదాపు 21,000 మంది అభ్యర్థులు రాశారు. ఆ 21,000 అభ్యర్థుల్లో ఎల్ఎల్బి 3 ఇయర్స్కి సంబంధించి, ఎల్ఎల్బి 5 ఇయర్స్కి సంబంధించి, మరియు ఎల్ఎల్ఎం పీజీకి సంబంధించిన వారు ఉన్నారు. అయితే చాలామంది ఎగ్జామ్ రాసేశారు. రిజల్ట్ కోసం చాలా ఆరాటంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చాలామందికి ఇక్కడ పాస్ మార్క్ చూస్తే ఓసీ, ఓబీసీ క్యాండిడేట్లకి 30% పరీక్ష పేపర్లో 30% క్వాలిఫై అవ్వాలి. అంటే 120 మార్కులకు గాను 42 మార్కులు వస్తే ఓసీ, ఓబీసీ క్యాండిడేట్లు 42 మార్కులు వస్తే పాస్ అవుతారు. ఇంకా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు ఎన్ని మార్కులు వచ్చినా మనకి సీటు వస్తుంది. ఇక నాకు ఇన్ని మార్కులు వచ్చాయి బ్రదర్, నాకు ఈ కాలేజీలో సీట్ వస్తుందా, లేకపోతే నేను ఈ కాలేజీలో పెట్టుకుంటున్నాను, లేకపోతే ఇందులో నాకు సీట్ వస్తుందని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. నా ముందు వీడియోలో చాలామంది కామెంట్ చేశారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో చేశాను. ఇక మీకు 42 మార్కులు వచ్చాయంటే ఏ కాలేజీలోనైనా మీకు సీటు వస్తుంది. దాదాపు మనకి 9,500 సీట్లు ఉన్నాయి వివిధ కోర్సుల్లో. కాకపోతే ఎల్ఎల్బికి సంబంధించి 5,700 దాకా సీట్లు ఉన్నాయి, ఎల్ఎల్బి 3 ఇయర్స్. ఇక ఎల్ఎల్బి 5 ఇయర్కి సంబంధించి దాదాపు 2,500 సీట్లు ఉన్నాయి. ఇక ఎల్ఎల్ఎం సంబంధించి 750 సీట్లు ఉన్నాయి వేరే కోర్సెస్లో. ఇక లిస్ట్ చూద్దాం ఫస్ట్. మనకి లా కాలేజీలు రాష్ట్రంలో దాదాపు 118 ఉన్నాయి. ఇది కిందటి సంవత్సరం 2023 యొక్క లిస్టు. మనం చూస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్లో లా కాలేజీలు చూస్తే 118 లా కాలేజీలు ఉన్నాయి. 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి 5,726 కాలేజీలు ఉన్నాయి. 5 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి 2,879 కాలేజీలు ఉన్నాయి. ఇక ఎల్ఎల్ఎం పీజీ ఎల్ఎల్బి చేసిన వారు ఎల్ఎల్ఎం చేస్తారు. సో 757 సీట్లు ఉన్నాయి. మొత్తం 9,268 సీట్లు ఎల్ఎల్బి 3 ఇయర్స్, ఎల్ఎల్బి 5 ఇయర్స్, ఎల్ఎల్ఎం 2 ఇయర్స్. సో ఇదండి లిస్ట్ అండి. మీకు ఈ లిస్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, వెళ్ళి చూడండి. చాలా క్లారిటీగా ఉంటుంది లిస్టు. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక 118 కాలేజీలు ఉన్నాయండి. 118 కాలేజీల్లో కొన్ని గవర్నమెంట్స్ కాలేజీలు ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. సో మీకు దాదాపు 80 మీకు దాదాపు 80+ మార్క్స్ వస్తే కంపల్సరీగా యూనివర్సిటీస్లో లేదా గవర్నమెంట్ కాలేజీల్లో సీట్ వస్తుంది కంపల్సరీగా. ఇక 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి చూద్దాం. మనకి ఎల్ఎల్బి 3 ఇయర్స్లో 2 కోర్సులు ఉన్నాయండి, ఎల్ఎల్బి హానర్స్, ఎల్ఎల్బి జనరల్. ఎల్ఎల్బి జనరల్కి ఎల్ఎల్బి హానర్స్కి ఏం తేడా లేదండి. ఎల్ఎల్బి హానర్స్ తీసుకుంటే మీకు డెప్త్ సబ్జెక్ట్ కావాలంటే మన పూర్వీకుల నుంచి వాళ్ళు ఏ చట్టాలు నియమాలు పాటించేవారు మొత్తం డెప్త్ని చెప్పేది ఎల్ఎల్బి హానర్స్. ఈ ఎల్ఎల్బి జనరల్ అంటే అందరికీ బేసిక్గా చెప్తారు. సో ఎల్ఎల్బి రెండు సేమే, రెండిట్లో ఉద్యోగాలు వస్తాయి, మనం ఏదైనా పెట్టుకోవచ్చు, కంపారిజన్ లేదు సర్టిఫికేట్స్లో. మీకు సబ్జెక్ట్ కావాలంటే హానర్స్ చదువుకోవచ్చును. ఎల్ఎల్బి 3 ఇయర్స్ హానర్స్ అనేది మన రాష్ట్రంలో 3 కాలేజీల్లో ఉంది ఎల్ఎల్బి హానర్స్, మిగతా మొత్తం జనరల్ కేటగిరీ. మీకు ఒకవేళ ఇష్టం ఉండి చదవాలనుకుంటే క్లాట్ అనే ఎగ్జామ్ ఉంటుంది సెంట్రల్లో. ఇది క్లాట్ అంటే దేశంలో మీరు ఏ కాలేజీలో చదువుకోవచ్చు. ఈ క్లాట్ అనే ఎగ్జామ్లో
సీట్ కొడితే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ సెంట్రల్లో పెడతారు ఇది. ఇక 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి దాదాపు 118 కాలేజీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. వాటి ఫీజ్ స్ట్రక్చర్ మరియు ఈ కాలేజీ యొక్క ఏంటి గవర్నమెంటా ప్రైవేటా, అది ఏ యూనివర్సిటీ కింద నడుస్తుంది, మరియు కాలేజీలో ఏ 3 ఇయర్స్ ఎల్ఎల్బి ఆనర్స్ ఉందా లేకపోతే జనరల్లో ఉందా, ఇంకా కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇంటేక్ని సీట్లు అంటారు. ఇక ఫీజు ఎంత ఉంది మొత్తం ఈ లిస్ట్లో పెట్టాను, కింద మీ డిస్క్రిప్షన్లో వెళ్ళి చూడండి. ఇక ఈ లిస్ట్ చూస్తే ఇది ఎల్ఎల్బి 5 ఇయర్స్ సంబంధించింది. ఇంటర్మీడియట్ చేసి ఎవరైతే చదవాలనుకుంటారో వాళ్ళు ఎల్ఎల్బి 5 ఇయర్స్ చదువుతారు. ఇక ఇది పీజీ లిస్ట్ అండి. పీజీ లిస్ట్ సంబంధించి 757 కాలేజీలు ఉన్నాయి. ఎల్ఎల్ఎం పీజీలో రకరకాల కోర్సులు ఉంటాయి. క్రిమినల్ లా ఉంటుంది, జనరల్ లా ఉంటుంది, రకరకాల కోర్సులు ఉంటాయి. వాటి ఫీజ్ స్ట్రక్చర్ మొత్తము ఈ డేటాలో మీకు పొందుపరిచాను. ఇక మీరు ఇంకా డెప్త్గా చూడాలంటే శ్రీకాకుళం, వైజాగ్, అనకాపల్లి, రాజమండ్రి, కాకినాడ, భీమవరం, విజయవాడ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటి ఫీజ్ స్ట్రక్చరు మరియు కాలేజెస్ వాళ్ళ దేని కింద నడుస్తుందని మీకు బేసిక్గా చెప్తాను. ఇక టాప్ కాలేజెస్ చెప్తాను. విశాఖపట్నంలో గవర్నమెంట్ చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్ ఆఫ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా, ఇది ఆంధ్ర యూనివర్సిటీలో ఉందండి. దీని ఫీజు వచ్చేసి 20,000. దీని ఫీజు వచ్చి 20,000. 44 సీట్లు ఉన్నాయండి. 44 సీట్లు 20,000 ఫీజు అంటే 20,000 ఫీజు ఉండదండి. మీకు ఇందులో సీట్ వచ్చిందంటే మీకు మొత్తం 100% ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. మీరు ఒకవేళ పీజీ చేయకపోయినట్లయితే డిగ్రీ చేసి మీరు ఎల్ఎల్బి అప్లై చేస్తుంటే మీకు 100% స్కాలర్ వస్తుందండి. అన్నీ ఫ్రీ సీటు ఇవ్వండి. ఇక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. శ్రీకాకుళం, వైజాగ్, అనకాపల్లి, రాజమండ్రి, కాకినాడ, భీమవరం, విజయవాడ లిస్ట్ అండి ఇది. ఇక గుంటూరు, తిరుపతి, మచిలీపట్నం, ఒంగోలు, పుత్తూరు, నరసరావుపేట, మార్కాపూర్, కడప, తిరుపతి, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఇది లిస్ట్ అండి. ఇక గుంటూరు, తిరుపతి డిస్ట్రిక్ట్స్ దాదాపు అనంతపురం తీసివేస్తే మొత్తం ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయండి. టాప్ 25,000 72 సీట్లు. ఇది కృష్ణా డిస్టిక్లో మచిలీపట్నం డిఎస్ఆర్ హిందూ కాలేజ్ ఆఫ్ లా, ఇక్కడ 25,000 ఫీజు అండి. 72 సీట్లు ఉన్నాయి. ఈ లిస్ట్ మీరు చూడవచ్చు, మీ కింద డిస్క్రిప్షన్ లింక్ పెట్టాను, డౌన్లోడ్ చేసి చూడండి. ఇక ఓకే, రిజల్ట్స్ ఎందుకు లేట్ అవుతున్నాయంటే మనకి ఏపీఎస్సిహెచ్ఈ ఏదైతే కండక్ట్ చేస్తుందో హైయర్ కమిషనర్ తన పదవికి రాజీనామా చేశారు. సో ఆ పదవిలో మళ్ళీ కొత్తవారు వచ్చినంత వరకు ఈ పరిపాలన క్రమం అయినా కావాలండి దీన్ని బట్టి చెప్పవచ్చును, లేట్ అవుతుందని చెప్పవచ్చును. సో రిజల్ట్ రాకముందు మనము డాక్యుమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ డేట్ ఇచ్చిన తర్వాత మనం తొందరపడి సర్టిఫికేట్ వెళ్తాము, అప్పుడు టైం మనకి సెట్ అవ్వదు. సో ఆ టైం ప్రిన్సిపల్స్ ఉండరో తెలియకపోవచ్చును. సో ముందుగానే చెప్తున్నాను, ఏపీ లాసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ ఎలాగో మీ దగ్గర డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక డిగ్రీ, ఇంటర్మీడియట్ కౌన్సిలింగ్ మార్క్స్ మేము నెక్స్ట్ ఒరిజినల్ డిగ్రీ ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. ఒరిజినల్ డిగ్రీ ఎందుకంటే ఈ ఇయర్ పాస్ అవుట్ అయిన వారికి ఒరిజినల్ డిగ్రీ ఓడి ఇంకా రాకపోతుంది, అదొక 2 ఇయర్స్ పడుతుంది. సో ప్రొవిజనల్ అనేది కంపల్సరీ అండి కౌన్సిలింగ్. ఎందుకంటే కౌన్సిలింగ్ మనం పెట్టేటప్పుడు ఆన్లైన్ వెరిఫికేషన్ అవుతుంది. సో ఇక 10 టీసీ మీ లాస్ట్ స్టడీ పీజీ అయితే పీజీ, డిగ్రీ అయితే డిగ్రీ, ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ టీసీ తీసుకోవాలి, కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఒరిజినల్ పెట్టాలండి. ఇక ఎస్ఎస్సి మార్క్స్ మేము పెట్టాలి. ఇక స్టడీ సర్టిఫికేట్ మీరు 1 నుంచి 5, 5 నుంచి 10, 10 నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, ఈ స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలండి. ఇక రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు ఒక 7 సంవత్సరాలు ఆ ప్రాంతం నుంచి ఉన్నట్టు మీ ఎక్కడైతే ఉంటున్నారో మీ హౌస్ ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ మీ సచివాలయం కానీ మీ సేవలో కానీ మీరు వెళ్ళి తీసుకోవచ్చు. ఇక లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండి, ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అయింది. సో లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు ప్రతి
జాబ్ పోర్టల్కి ఏం పెడుతున్నా. సో లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు మీ దగ్గర ఉంచుకోవాలి. వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి మ్యాక్సిమం అవసరం ఉండకపోవచ్చు, కాకపోతే చేసుకోండి ముందు జాగ్రత్తకి. ఇక ఆధార్ కార్డు లేకపోతే పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ ఏమైనా పెట్టుకోండి. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు కంపల్సరీ తెచ్చుకోవాలండి. మీరు వెళ్ళి పెట్టుకోవాలి, అప్లై చేయాలి. ఎందుకంటే అప్డేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు, అంటే న్యూస్ సర్టిఫికేట్స్. సో 3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్ చేసినవి మేబీ తీసుకోకపోవచ్చును. సో లేటెస్ట్ సర్టిఫికేట్ మీరు వీళ్ళు అప్లై చేసుకోండి. ఇక స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సర్టిఫికేట్స్ ఏవి మీకు ఉంటే అవి కూడా తీసుకోండి. ఇక మైనారిటీ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలండి. అడ్మినిస్ట్రేటివ్ సైన్ మైనారిటీ సర్టిఫికేట్ ఏదో ఉందో హెచ్ఎస్సి టీసీ మీద అడ్మినిస్ట్రేటివ్ సైన్ కంపల్సరీ ఉండాలి. ఇక ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఓకే, లేకపోతే లేదండి, ఆల్రెడీ ఉంటుంది. సో ఇదండి. ఇక రిజల్ట్స్ దాదాపు ఒక 10 రోజుల్లో రావచ్చును. తర్వాత కౌన్సిలింగ్ డేట్ ఇస్తారు. కౌన్సిలింగ్ డేట్ ఇచ్చిన తర్వాత ఈలోగా మీ ఈ సర్టిఫికేట్స్ అని సిద్ధం చేసుకోండి. ముఖ్యంగా మొదటగా ఈ కాలేజ్ లిస్టు చూడండి, మీకు ఏ కాలేజ్ ఇష్టమో లేకపోతే రీసెర్చ్ చేయండి. ఇన్ని కాలేజీలు 118 కాలేజీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఫీజులు చూసుకోండి, సీట్లు చూసుకోండి. మీకు కంపల్సరీగా అందరికీ సీట్ వస్తుందండి. మాకు సీట్ రాదని ఇది ఒకండి. ఇంకా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, బ్రదర్ నాకు నేను ఓసీ ఓసీ కేటగిరీ 41 మార్క్స్ వచ్చాయి, నేను ఫెయిల్ అయిపోయాను కదా అంటే, 41 మీకు వచ్చాయంటే 41కి +2 కానీ +3 కానీ గ్రేస్ మార్క్స్ యాడ్ అవుతాయండి. ఎందుకంటే మనకి ఏపీ లాసెట్ ఎల్ఎల్బికి సంబంధించి 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ అనేవి ఒక క్వశ్చన్ నీతి ఆయోగ్ చూడండి, నీతి ఆయోగ్ క్వశ్చన్ అనే క్వశ్చన్కి కొత్తగా పదం ఏంటి అని ఇచ్చారు. ఇక్కడ ప్లానింగ్ కమిషన్ కొత్త పదం అంటే నీతి ఆయోగ్ పెడతాం. సో అక్కడ అబ్జెక్షన్ నేను పెట్టడం జరిగింది. ఇక భారతీయ న్యాయ సంహిత, భారతీయ న్యాయ సంహిత అనేది ఇప్పుడు జూలై 1 నుంచి అనుకుంటా, జూలై 1 నుంచి 21 నుంచి అనుకుంటా అది అమల్లోకి వస్తుంది. సో వాటి మీద క్వశ్చన్స్ ఇచ్చారు, నేను అబ్జెక్షన్ పెట్టడం జరిగింది. కంపల్సరీగా గ్రేస్ మార్క్స్ 3 కలుపుతారు. మీకు 43 కంపల్సరీ, 43 చాలామంది 41, 39, 41 బార్డర్లో చాలామంది ఉన్నారు. సో వాళ్ళంతా కంపల్సరీ పాస్ అవుతారు అనుకుంటున్నాను, గ్రేస్ మార్కులు కలుస్తాయి. సో ఇప్పుడు నేను ఇచ్చిన లిస్టు కింద డిస్క్రిప్షన్లో వెళ్ళి చూడండి, కాలేజీలు చూసుకోండి, కంపల్సరీ సీట్ వస్తుంది అందరికీ. సో ఆల్ ద బెస్ట్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పొలిటికల్ మాస్ తెప్పిస్తే మీ విజయలయ. విష్ యూ ఆల్ ద బెస్ట్.